హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. మరొక ఇంట్రెస్టింగ్ బిర్యానీ రెసిపీ, నాటీ స్టైల్ చికెన్ బిర్యానీ విత్ చికెన్ 65. చేసుకోవడం చాలా సింపుల్. దీంట్లో మైల్డ్ స్పైసెస్ ఉంటాయి కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా హ్యాపీగా తినచ్చు. ఈ బిర్యానీని మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది. ఎందుకు లేటు, బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం 30 మినిట్స్ చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికోసం క్లీన్ చేసిన చికెన్ తీసుకొని సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్లోనే కొంచెం క్వాంటిటీ మనం చికెన్ 65 కూడా యూస్ చేస్తున్నాము. సో చికెన్ 65కి యూస్ చేస్తున్న చికెన్లోకి కొంచెం చికెన్ మసాలా, 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, పుదీనా కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ కోసం తీసుకున్న చికెన్లో ఇప్పుడు 2-3 స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో కొద్దిగా పుదీనా కూడా వేసి ఇంకోసారి కలిపి పక్కన పెట్టుకోండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కాజు పేస్ట్. దీనికోసం జార్ని తీసుకొని 10-12 కాజు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కాజు పేస్ట్ వల్ల మన బిర్యానీకి మంచి క్రీమీ టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. రైస్ని ఒక 30 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. మనకి ఇక్కడ కాజు పేస్ట్లో కొద్దిగా వాటర్, చికెన్లోంచి వచ్చే వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో బిర్యానీ కోసం ఇప్పుడు ఆనియన్, టమాటా కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. నేను ఇక్కడ 1 ఆనియన్, 1 టమాటా తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ కానీ గీ కానీ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టమాటాను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. టమాటో లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కూడా యాడ్ చేసుకొని చికెన్ ఒక 20% కుక్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి ఒక 20% కుక్ అయితే సరిపోతుంది. చూసారా, చికెన్లోంచి వాటర్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా సోక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా పుదీనా వేసి ఒక 2 విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను. బాస్మతి రైస్ యూస్ చేసేవాళ్ళు 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయిందో. ఇప్పుడు చికెన్ 65 ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ కూడా వేసి అవి ఫ్రై అయిన తర్వాత ముందే మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. అంతే అండి, దీంట్లో ఇంకా మనం ఎలాంటి ఆనియన్ కానీ ఏం కానీ యాడ్ చేయము. చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి.
చూసారా చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా సోంపు ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా కరివేపాకు పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉన్న చికెన్ 65 కూడా రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.